కష్టమైనట్లుగా తెలుస్తుంది. మొత్తం ఆ వ్యాన్ పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళ బాడీలోకి గుచ్చుకుపోవడం, వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయిన నేపథ్యంలో కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా చాలా కష్టమైనట్లుగా తెలుస్తుంది. ఇదిగో మీరు చూస్తున్నారు, ఆ వ్యాన్ని ఢీకొట్టిన తర్వాత ఆ వెహికల్ వచ్చి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద కొండ లాంటి ప్రాంతానికి ఢీకొట్టి మళ్ళీ అక్కడ పడిపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మీరు చూడండి, ఆ వ్యాన్ని ఢీకొట్టిన తర్వాత ఆ ట్రక్ కూడా వచ్చి పక్కనే ఉన్నటువంటి చెట్టుకి ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసం అవడాన్ని మీరు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇంకా పూర్తి స్థాయిలో. ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టర్నింగ్లో ఉన్నప్పుడు చాలా వేగంగా అటు ఆ ట్రక్ వచ్చింది, మరోవైపు ఈ వెహికల్ కూడా వీళ్ళ వెహికల్ కూడా చాలా వేగంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంత వేగంగా ఢీకొట్టిన తర్వాత ఆ టర్నింగ్లో ఢీకొట్టడంతో రోడ్డు అక్కడ టర్నింగ్ ఉండడంతో ఆ ఢీకొట్టి